G+1 అన్నా మరి పైన లేదేంది మరి? పైన ఇంకా 2 days టైం పడుతుంది. దీని మీద ఇంకోటి వస్తుందా? దీని మీద సిట్టింగ్ ఏరియా వస్తుంది. దీని మీద సిట్టింగ్ ఏరియా ఎట్లా కూర్చుంటారు అన్న? అంత స్లోప్ ఉందిగా మరి ఇది అంత ఎట్లా? ఇది స్లోప్ కాదు, దీని మీద ఇంకా సేమ్ ఇట్లాంటి బేస్మెంట్ మళ్ళీ అవుతుంది. దీని మీద అవుతుంది. అయితే ఆ పని మన సైడ్ మీద చేయాలి. ఈ క్రిస్పీ చికెన్ షాప్ కంట ఇది కస్టమర్లు పైన కూర్చొని తింటారంట, కింద వాళ్ళు చేస్తారంట, పైన తింటారంట. దీనిపైన స్లోప్ ఉంది కదా, దీని మీద ఇంకోటి కూడా వస్తుందంట. ఇది ఇంకా నేను షాక్ తిన్నా అసలు. ఇట్లా G+1 కూడా కడతారా అని ఇలా ఫస్ట్ టైం వింటానా అన్న. దీని రేట్ ఎంత అన్నది? వచ్చి మనకు 3,20,000 పడుతుంది. 3,20,000 G+1 ఇయర్స్. G+1 అంటే ఈ టైప్ అనమాట మోడల్. KBR క్రిస్పీ చికెన్ ఒక శాంపుల్ అనమాట. అన్న చూపిస్తున్నారు. బీరంగూడలో ఇది ఓపెన్ అయిందంట. పైకి మెట్లున్నాయి అనమాట, మీరు చూడొచ్చు. ఇది ఎంత అన్న? ఇది మనకి 3,20,000 పడుతుంది. 3,20,000 సేమ్ అదే. ఇది ఒకటే అన్న. నెల ఎన్ని చేస్తావు అన్న ఇట్లా ఈ కంటైనర్ ఎన్ని చేస్తావు ప్రతి నెల? నెలకి అంటే ఒక 15 to 20 మినిమం. వీళ్ళు కంటైనర్స్ చేసి అమ్ముతారండి. ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసి అమ్ముతారన్నమాట. పేరు వచ్చేసి శర్మాజీ పోర్టబుల్ క్యాబిన్స్ అనమాట. ఫుల్ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్ అన్నీ అక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. వీళ్ళ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సార్ అన్నని అడిగి తెలుసుకున్నాము ఈ కంటైనర్స్ రేట్ ఎంత ఉన్నాయో ఏందనేది. అన్న హాయ్ అన్న. అన్న ఒకసారి మీరు చూపిస్తారా అన్న ఒకసారి కంటైనర్? సో ఇది ఒక కంటైనర్ అనమాట. ఫస్ట్ ఇది చూద్దాము మనము. అన్న ఇది ఎంత అన్న సైజు? 10x20. సో ఈ సైజ్ వచ్చేసి 10x20 అంటే వేర్స్. ఇది ఒకసారి లోపల పోయి చూద్దాము. ఇదేంటిదన్న? ఇది 10x6 హాలా ఇది? సో ఇది 10x6 హాల్ అంట అండి. చూడొచ్చు మీరు, 10x6 హాల్ అంట. 10x10 బెడ్రూమ్. సో వియర్స్ ఇది 10x10 బెడ్రూమ్ అంట. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ విండో వస్తుంది అంట. ఇక్కడ సేఫ్టీ గ్రిల్ కూడా వస్తుంది. సో ఇక్కడ విండో వస్తుంది అంట, సేఫ్టీ గ్రిల్ కూడా వస్తుంది అంట. ఈ ప్లేస్ వచ్చేసి 10x10 అంట. ఇవేంటి అన్న? ఈ రెండేంటి అన్న? 6x4 వాష్రూమ్. సో వియర్స్ ఇది 6x4 వాష్రూమ్ అంట. మీరు చూడొచ్చు, ప్లేస్ బాగానే ఉంది. 6x4 అంటే ఇది. సో ఒక షవర్ కూడా ఇచ్చారు బాత్రూమ్కి, చూడొచ్చు మీరు కూడా. ఇదన్నా ఇదేంటన్నా? ఇది కిచెన్. సో ఇది 4x4 కిచెన్ అంటే ఇది 4x4 కిచెన్ అంటే ఇది. ఇక్కడ వస్తుంది, ఇది మన సింక్ వస్తుంది ఇక్కడ. ఇది కిచెన్ అంటే వేర్స్. ఇది ఈ కంటైనర్ ఎంత అన్న? ఇది మనకు వచ్చేసి 2,60,000 పడుతుంది. 2,60,000 అన్న. ఇది ప్లేస్ ఎంత ఉంటుంది అన్న? ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది? 200 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇది అంతా కలిపి 200 స్క్వేర్ ఫీట్. ఇలా ఏసీ కూడా పెట్టుకోవచ్చా అన్న? ఏసీ ప్రొవిజన్ ఇస్తాం. ఏసీ అంటే కస్టమైజ్ ఉంటాయి. కస్టమర్ మాకు చెప్తే అంటే మేము పెట్టి ఇస్తున్నాం. గీజర్ కూడా పెట్టుకోవచ్చు, ప్రొవిజన్ ఉంటుంది కదా. సో వియర్స్ ఇది 2 lakhs అనమాట. మీరు చూడొచ్చు ఎంత లెంత్ ఉన్నది అనేది బార్గా. 20 feet అంటే ఇట్లన్నా. సో ఇట్లా వచ్చి 20 feet అంట, ఇట్లా వచ్చేసి 10 feet అంట. ఇది 2,60,000 అంట. ఇంకా రేట్ తగ్గుతుంది అని చెప్పిండు అన్న. ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది అన్న? 10 to 15 daysలో. ఇంకా వేరే ఉన్నాయా అన్న? ఇంకా ఇది మీ వర్క్ షాప్ అన్న? ఇది వర్క్ షాప్. ఓకే. సో ఈడొకటి ఉంది, మీరు చూడొచ్చు కంటైనర్. ఇది కూడా 8x12 ఇది. 8x12 ఇది చిన్నగా ఉన్నది వేర్స్. ఇది చిన్నగా ఉన్నది, మీరు చూడొచ్చు. చిన్నగా ఉన్నది బాగా. ఇది వచ్చేసి 8x12 అంటే ఇదంతా. ఇది హాల్ అన్న? ఇది వన్ రూమ్ విత్ బాత్రూమ్. సో మనకి సింగిల్ రూమ్ విత్ బాత్రూమ్ ఎట్లనో ఇట్లా అనమాట, మీరు చూడొచ్చు. పైన కూడా లైట్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు. సింగిల్ రూమ్ అనమాట ఇది. ఇదేమో బాత్రూమ్ అంట వియర్స్. బాగానే ఉంది మస్తు. వెస్టర్న్ టాయిలెట్ ఒకటి, మళ్ళా స్నానం చేయడానికి షవర్ ఒకటి, మళ్ళీ ఒకటి సింక్ కూడా ఇచ్చిళ్ళు. ఇదెంత అన్న? 1,30,000. ఎంత స్క్వేర్ ఫీట్ ఇది? 96 స్క్వేర్ ఫీట్. 8x4 8x12. ఎంత వెయిట్ ఉంటుంది అన్న? ఇది 110 kgs. దీనికి వారంటీ మీరు ఎన్ని రోజులు ఇస్తారన్న? వారంటీ అంటే మేము వాటర్ లీకేజ్ లైఫ్ టైం ఉంటాయి. లైఫ్ టైం 1 year గ్యారెంటీ. ఇంకా అంటే మనం మెయింటెనెన్స్ మీద ఉంటాయి. లోపల వాటర్ వాష్ చేయకూడదు. ఓకే. బయట మనకు ఒక 2-3 years కి రీపెయింట్ చేయించుకోవాలి. బయట పెయింటింగ్ చేయించుకోవాలి. బయట 2-3 years కి పెయింటింగ్ చేయించుకోవాలి. ఓకే. వాటర్ అంటే 100% రాదు. ఇది మా అంటే షట్టర్ అంటే అండి వియర్స్. అది కంటైనరు. అదెంత అన్న రేటు? ఇది మనకు వచ్చేసి 1,20,000. 1,20,000 ఇది. 1,20,000 అంటే వియర్స్ ఈ కంటైనరు. సో బాగానే ఉంది, చూడొచ్చు మీరు. కంటైనర్ బాగుందండి, బాగుంది, ఎక్సలెంట్. సైజ్ ఎంత అన్న? 10x10. 10x10.
10x10. కోసం రెడీ అయింది. ఇది మీ సేవ కోసం తీసుకున్నారన్నమాట. మరి దీనికి బాత్రూమ్ గీత్రూమ్ ఏం లేదు? మరి ఏం లేదు. దీంట్లో సెటర్ ఉన్నాయి, 15,000 సెటర్ చార్జెస్. ఓన్లీ డోర్ ఉంది అంటే 1,05,000 వస్తాయి. మళ్ళీ దీనికి కరెంట్ మీటర్ ఎక్కడ పెడతారు? బయటనా లోపటనా? బయట సైడ్ మనకి ఎంసీబీ వస్తాయి, దాని నుంచి కనెక్షన్ ఇచ్చుకోవాలి. నేను చూపిస్తాను. మనకి కరెంట్ మీటర్ ఎక్కడ పెడతారో చెప్తారు. అక్కడ మనకి ఎంసీబీ వస్తాయి, దానికి మనకి కనెక్షన్ వచ్చిందంటే ఎంసీబీ మీరు చూడొచ్చు. ఏమైనా ట్రిప్ అయితే అక్కడ వచ్చి మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు. కానీ అది లోపలిస్తే బాగుండన్న, ఎందుకంటే లోపలిస్తే బయట అంటే కష్టమైతే కదా, లోపలిస్తే బాగుండు. షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. బాగానే ఉన్నాయండి. ఆ కంటైనర్ చూసాము, ఆ కంటైనర్ చూసినాము, ఈ కంటైనర్ కూడా చూసినాము మనము. 10x10 కంటైనర్ షటర్ది. వీళ్ళ వర్క్షాప్ చూడొచ్చు. వీళ్ళ వర్క్స్ అన్నీ ఆర్డర్స్ వచ్చాయంట. అవన్నీ కస్టమర్లు అంతా ఆర్డర్ చేస్తారంట అండి ఇవన్నీ. టీ షాప్ కోసం అంటే ఇది, టీ స్టాల్ కోసం అంటే ఇది చూడొచ్చు మీరు. ఇది పతంజలి ఫుడ్స్. ఇది పతంజలి వాళ్ళకంట, పతంజలి ఫుడ్స్ కంపెనీ వాళ్ళకంట అండి ఇది. ఆఫీస్ ప్లస్ షాప్ కోసం అంట. ఇంకా ఉన్నాయండి ఇంకా? అన్న ఇది దేనికన్నా? ఇది పతంజలి వాళ్ళ కోసమే. మంత్ వీళ్ళు ఇటువంటి షేటర్లు, ఇటువంటి కంటైనర్లు 6 ఇచ్చారంట. ఇంకో 2 రెడీ చేస్తున్నారు. ఇదొకటి, ఇదొకటి. ఇది 10x25 అంటే అండి. ఇది చాలా పెద్దగా ఉంది, బార్గా ఉంది, కంటైనర్లా ఉన్నది. ఒకసారి లోపల కూడా చూద్దాం మనము. సో చూడొచ్చండి మీరు. ఇంకా ఇది ఎంత అన్న రేట్? ఇది ఎంత? ఇది వచ్చేసి మనకు 2,50,000. 250 స్క్వేర్ ఫీట్. ఇలా బాత్రూమ్ అన్నీ వస్తాయి అనుకుంటా. ఓన్లీ ప్లేన్ ఆఫీస్ టైప్. మరి ఇంతకుముందు మనము అక్కడ బాత్రూమ్ చూసాం కదండి, వెస్టర్న్ టాయిలెట్ అవన్నీ పెట్టారు కదా. ఆ బాత్రూమ్ అంతా బయట మనం ఎట్లా పోతుంది మరి బయటకి? ఓకే, దానికి ఎల్బో పెట్టుకొని మనం ఇది డ్రైనేజ్ ఉందంటే డ్రైనేజ్ లో కలుసుకోవాలి, లేకపోతే ఎక్స్టర్నల్ రింగ్ తోటి పెట్టించుకోవాలి. ఇది ఎక్స్టర్నల్ రింగ్ పెట్టి గ్రౌండ్ లో పెట్టాలన్నమాట. అన్న హాయ్ అన్న మీ పేరన్నా? శర్మాజీ. మొత్తానికి అయితే ఏసీకి ప్రొవిజన్ ఇస్తావు, గీజర్ ఇస్తావు, మళ్ళీ బాత్రూమ్ కావాలంటే టాయిలెట్స్, వెస్టర్న్ టాయిలెట్, ఇండియన్ స్టైల్ అన్ని కల్పిస్తావు. డెలివరీ వచ్చేసి 10 to 15 days. రేట్లు ఎట్లుంటాయి అన్న? రేట్లు అంటే నార్మల్ 1,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. 1,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అంటే ఒక కంటైనర్కి ఎంత ఉంటుంది? ఒక సుమారు 10x10 కంటైనర్కి ఎంత ఉంటుంది రేటు? ఇప్పుడు వ్యారంటీ ఎంతకి ఇస్తావు అన్న? వ్యారంటీ అంటే లైఫ్ టైం 1 year ఉంటాయి. వాటర్ లీకేజ్ లైఫ్ టైం. వాటర్ లీకేజ్ అనేది లైఫ్ టైం 100% రాదు. ఈ 1 year ఏంది? లైట్ ఫ్యాన్స్ 1 year. పీస్ టు పీస్ ఏం చెప్తావు 1 yearకి? ఏదైనా అయితే మీదే రెస్పాన్సిబిలిటీ. ఏమన్నా ఇది కంటైనర్ కదా, ఏమన్నా రస్ట్ బట్టి ఏమన్నా అట్లా అవుతాయా? అట్లా అంటే మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఒక 2-3 years కి బయట కలర్ వేయించుకోవాలి. బయట వేయించుకోవాలి. లోపల అంటే వాటర్ రాకుండా రెస్ట్ రాదు. అది అంటే 100% మా గ్యారంటీ. వాటర్ లోపల నుంచి అంటే రాదు. బయట అంటే మేము స్టార్టింగ్ లో 3 కోట్ కలర్ కొట్టిస్తాం. ఇలా ఎంత మంచిగా చేసుకున్నాడు. అచ్చం గడ్డిలా ఉన్నాయి. మనం కూడా ఇట్లా వేసుకోవచ్చు. ప్లస్ అన్న లోపల కూడా చెప్పిండు, కింద కానీ వాల్స్ కానీ వాటర్ పెట్టి కొట్టొద్దని చెప్పిండు. మంచిగా ఉంది చూడడానికి, గుడ్ లుక్ ఉంది. నిజం చెప్పాలంటే ఒక ఆఫీసులో ఉన్నది. ఏదో పెద్ద బలిసినోళ్ళ ఆఫీసులోకి వచ్చినట్టే ఉన్నది నిజం చెప్పాలంటే. కంటైనర్ లాగా లేదు ఇది చూడడానికి వ్యూ. ఇప్పుడు బాగా వర్షం పడ్డది అన్నయ్య. ఇయర్ బయట దంచింది వర్షం. ఏమన్నా అలాగైతే లీక్ అయ్యి వాటర్ వస్తాయా లోపలికి? అదే నేను చెప్పేది. అది మాది 100% గ్యారంటీ. అట్లాంటి ఇబ్బంది రాదు. ఓన్లీ మన డోర్ విండో ఓపెన్ ఉంటేనే లోపల వాటర్ వస్తాయి. ఓకే, వాటర్ రాదు. సో మీరు చూడొచ్చు, ఇది స్లైడింగ్ మీరు చూడొచ్చు. ఈ డోరు బాగుంది, ఈ డిజైన్ బాగుందండి. అన్న టీవీ పెట్టుకున్నాడు. సో మీరు ఏసీ కూడా పెట్టుకోవచ్చు. అన్న ఫ్యాన్ పెట్టుకున్నాడు. బయట సైడ్ వచ్చేసి మనకి 1.2 mm థిక్నెస్ షీట్ ఉంటుంది. 1.2 mm థిక్నెస్ బాగానే పెడతానవా? జిందాల్ కంపెనీ షీట్ ఉంటాయి. లోపల వచ్చేసి మనకి 8 mm MDF వస్తుంది. అది కూడా గ్రీన్ ప్లై, వేరే కంపెనీ లేదు. వచ్చేసి మనకు 16 mm సిమెంట్ బోర్డ్, అది కూడా చార్జింగ్. కింద వచ్చేసి 16 mm సిమెంట్ బోర్డ్ అంటారు. సిమెంట్ బోర్డు అంటారు, అది చార్జింగ్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం అన్న. ఇదన్నమాట ముచ్చట కంటైనర్లు. అది వీడియో నచ్చినట్టయితే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియండి. తిరిగి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాము. బై.